గవర్నమెంట్ ఆఫీసర్లల్లో కొంతమంది నిమ్మలంగా ఆఫీస్లో ఫ్యాన్ల కింద కూర్చొని పెద్ద ఆఫీసర్లు అయితే ఏసీ ఛాంబర్లో కూర్చొని డ్యూటీలు చేస్తుంటారు. అయితే ఆ మంచిర్యాల జిల్లా చెన్నూరు ఫారెస్ట్ ఆఫీస్ వాళ్ళంతా క్లాస్ రూములు గతిలేని సర్కారు బడి పిల్లలు చెట్ల కింద కూర్చొని చదువుకున్నట్టు చెట్ల కింద కుర్చీలు వేసుకొని కూర్చొని డ్యూటీలు చేస్తున్నారు వాళ్ళ. మరి ఏందో ఆ కథ? మాట్లాడడానికి వెళ్ళిండ్రు, నాకు సార్కి అవుతుంది, నాకు చెక్కిస్తారు అని అంటే అదే చెప్తున్నా, నాకు చెక్కిస్తారంటే ఎంతసేపు నేను ఇక్కడే ఉంటుంది దాన్ని ఇబ్బంది. ఇక చూసిర్రా ఈ ఆఫీసర్లు అంతా ఆఫీస్ బయట చెట్ల కింద నిలబడి ఎట్లా నిలుగుతున్నారో. కుర్చీలలో కూర్చొని కొందరు నిలబడి అటు ఇటు చూసుకుంటా టైం పాస్ చేసుకుంటా, ఇంకొందరు ఏం చేయాలనో తెలియక దిక్కులు చూసుకుంటే మరికొందరు. ఇంతకు ఎవలీలంతా అని అంటే ఈ చెన్నూరు ఫారెస్ట్ డివిజన్ ఆఫీసు, రేంజ్ ఆఫీసు ఉద్యోగులట. అయితే మరికి ఇట్లా చెట్ల కింద బడి పిల్లగాలు చదువుకుంటున్నట్టు బయట డ్యూటీలు చేసుడేంది? ముద్దుగా ఆఫీసు ఉంది, లోపల కుర్చీలు ఉంటాయి కదా అని అంటే ఉన్నాయి. కానీ చెన్నూరు మున్సిపాలిటీలో వచ్చి అలా కూర్చొని ఇస్తలేరట. బకాయి పడ్డ మున్సిపాలిటీ ట్యాక్సులు కట్టేదాకా లోపల ఎవరు ఉండొద్దంటే ఉండొద్దని ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ కాడికెళ్ళి రేంజ్ ఆఫీసర్ దాకా క్లర్క్ను అటెండర్ను కూడా ఇడవకుండా అందరినీ బయటికి పంపి తలుపులు బిగించి తాళాలు వేసుకున్నారు గిట్లా. వచ్చిన అన్యాయం సలగుండో ఆఫీసులకు తాళాలు వేసేటంత బకాయిలు పడరా? అయినా ఎంతమంది బకాయి ఉండరు? సర్కారు ఆఫీసులు అంటేనే మున్సిపాలిటీ ట్యాక్సులు బకాయిలు పెండింగ్ లో పెట్టి ఆఫీసులా వెనకటి సంది నడుస్తున్న ఆనవాయితీ కడతారు మెల్లగా. అయినా ఏ పాటు ఉంది అని అంటే 3,43,000 రూపాయల బకాయి పడ్డరట. 8 ఏళ్ల సంది ఎన్ని మాటల నోటీసులు ఇచ్చినా బతిలాడి అడిగిన చెవు మీద పేను వారినట్టే ఊకుంటున్నారట. ఇక ఇట్లయితే లాభం లేదని యాక్షన్లకు దిగిర్రు ఇట్లా డైరెక్ట్ గా. ఇక డబ్బునే మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఈ లోపట్నే పెండింగ్ బకాయిలని 100% వసూలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట. ఓతవా ఖర్చు అని ఓ 2-3 డజన్ల తాళాలు కూడా కొని పెట్టుకున్నట్టే ఉన్నారుగా. మొండి బకాయిలు పడ్డోళ్ళ ఇండ్లు ఆఫీసులకు ఎత్తందుకు, అందుకే ఇంత స్ట్రిక్ట్ గా వసూలకు దిగుతున్నారన్నట్టు. తాళాలు ఎత్తే వేసిరు కానీ మళ్ళీ ఈ ఫారెస్ట్ వాళ్ళతో ఏం పని పడకుండా చూసుకోరు సార్లు మున్సిపాలిటీ వాళ్ళు. ఆయనతో ఏమైనా పని పడ్డదంటే ఇక చూసుకో మరిగా అసలుకు మిత్తి అన్నట్టు తీస్తారు కోపం అంతా. మరి మాట్లాడడానికి వెళ్ళిండ్రు, నాకు సార్కి అవుతుంది, నాకు చెక్కిస్తారు అని అంటే అదే చెప్తున్నా, నాకు చెక్కిస్తారంటే ఎంతసేపు నేను ఇక్కడే ఉంటుంది దాన్ని ఇబ్బంది.